హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఫ్రీ బస్ మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. ఈ బస్సులో కూడా ఫ్రీగా అయితే ప్రయాణించవచ్చు అనమాట. ఇప్పటి వరకు దాదాపు 2 బస్సులు అనగా పల్లె వెలుగు బస్సులు కావచ్చు, సిటీలో అయితే సిటీలో కొన్ని బస్సులకు పర్మిషన్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక ఏదైతే ఎక్స్ప్రెస్ బస్సులో కూడా ఫ్రీ బస్సు అయితే ఎక్కవచ్చు. మరి కొత్త బస్సు అనగా ఏ బస్సులో ఎక్కవచ్చు. ఇప్పటి వరకు దాదాపు కొత్త రూల్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఆధార్ కార్డును అప్డేట్ అయితే చేసుకోవాలని గతం నుండి చెప్తూ ఉన్నారు. ఇక అదే కాకుండా మరోసారి ఈ బస్సులో కూడా ఫ్రీగా అయితే ఎక్కవచ్చట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటనేది మనం వీడియోలో అయితే చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. వీడియోను స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి. ఇక వీడియో ఒక లైక్ అయితే కొట్టండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఈ బస్సులో కూడా అయితే ఎక్కవచ్చు అన్నమాట. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, మరి మహాలక్ష్మి పథకం అయితే ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్, దాంతోపాటు ఫ్రీ బస్ మొట్టమొదటిగా చేశారు. కాబట్టి ఇందులో మనకు వారం రోజుల్లో పల్లెలో ఆర్టీసీ విద్యుత్ బస్సులు అయితే పరుగులు తీయనున్నాయి. ఇప్పటి వరకు దాదాపు డీజిల్తో నడిచే బస్సులే ఉన్నాయి. ఇక నుంచి అవి సిటీలో ఉండే బస్సులు ఏదైతే పల్లెల్లో కూడా పరుగులు అయితే పెట్టబోతున్నట్లు కాంగ్రెస్ అయితే మనకు ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేసిందనమాట. అధికారానికి వచ్చినాక తెలంగాణ ఆర్టీసీ బలోపేతం చేసే దిశగా అడుగులు అయితే వేస్తుంది. మహాలక్ష్మి పథకం సంబంధించి సౌకర్యం ఇవ్వడంతో పాటు ఆ బస్సులో రద్దీ అయితే తీవ్రంగా పెరిగిపోయింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే మగవారికి టికెట్ తీసుకున్నా కానీ మహిళలే తమ సీట్లు కూడా వారే ఆక్రమించుకుంటున్నారే దాదాపు అని చెప్తున్నారు. ఇలా కొంతమంది ఇక ఏదైతే ఆర్టీసీ బస్సు వల్ల ఆటో డ్రైవర్ల పుట్టగొడుతున్నారనే విధంగా నడుస్తూ ఉంది. అయితే ఎవరి వాదన వారి ఉంది. ఇక ఫ్రీ బస్ అనేది చాలా మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. దీనివల్ల మహిళలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భారీగా తగ్గిపోయాయి. ఇక దాదాపు ఏదైతే ఎక్కవలసినటువంటి ఏదైతే ఒక ట్రిప్కు ఇంతమంది దానికంటే పరిమితి మించి కూడా బస్సు పైన లోడ్ పడుతుందని ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రభుత్వ ప్రైవేట్ కాంట్రాక్ట్ చెప్తున్నారు అదే బస్సుకు సంబంధించి. దీంట్లో భాగంగానే మరోసారి రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సులు అయితే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కావచ్చు, గ్రామాల్లో అయితే వేయనున్నారన్నమాట. సో తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. హర్షణీయం అంటున్నారు. ఇప్పటివరకు ఈ విద్యుత్ బస్సులు హైదరాబాద్ నగరంలో నడిపి ఆర్టీసీ ఇప్పుడు పల్లెలకు సైతం తీసుకెళ్లేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో ప్రధానంగా ఈ బస్సులో కూడా మనకు ఏ రకంగా అంటే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది, లేదంటే మీది ఏదైనా ప్రూఫ్ అనేది తెలంగాణలో ఉన్నట్లు ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది అనమాట. కొత్తగా రూల్స్ ఏం లేదు. సో ఇది మనకు అత్యంత త్వరలోనే ఈ బస్సులో కూడా ఎక్కవచ్చు. తొలి దశలోనే ప్రారంభిస్తున్నారు. ఇది అవుట్లైట్ గా అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో అయితే ఈ సర్వీస్ అయితే చేయబోతున్నారట. మొత్తానికి ఇప్పటికే తెలంగాణలో కొత్తగా ఏదైతే చిల్లర కష్టాల కోసం తప్పించడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ రకంగా అయితే టికెట్ ఇవ్వడానికి మిషన్లు కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అది కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది అక్కడ. అదే కనుక ఇంప్లిమెంటేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే బాగుంటుందని ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులు చిల్లర కష్టాలు తప్పుతాయని అంటున్నారు. తొందరలోనే ఈ నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉంది. సో ఫుల్ క్లారిటీగా అయితే